రామకృష్ణ ఫ్రమ్ వరంగల్ ఇక్కడే అన్న ఖైరతాబాద్లో రెంట్కుంటా. నేను అప్లై చేశాను, నాకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ వచ్చిందో కూడా తెలియదు మాకు. ఇంతవరకు కలెక్టర్ ఆఫీస్ పోవంటే వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఏం చెప్తలేరు. ఎంఆర్ ఇక్కడ పోయినా ఇది మన షాదాన్ కాలేజ్ పక్కకు అక్కడ ఆడికి వెళ్ళాను. లేదంటే మీరు కలెక్టర్ ఆఫీస్ పోతేనే లకిడి కప్ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు పోతే చెప్తారా అంటే వాళ్ళు. అయితే నాకు కొద్దిగా కాలు మంచిగా లేకుంటే నేను కొద్దిగా 5-6 రోజులు ఇంజూర్డ్ అయినా. అది సంగతి. సో మరి ఎట్లుంది మరి ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వస్తుంది అని అంటున్నారు. ఎమ్మెల్యే వస్తుంది, అది అది నాకు పొలిటికల్ ఎక్కువ తెలియదు. నిజంగా ఉప ఎన్నిక వస్తే ఎట్లుంటది మరి ఇక్కడ? గెలితే దారుణంగా గెలుస్తాడు. ఆయన కొంచెం పలుకుబడి ఉన్నది, ఇక్కడ అంత వెయిట్ ఉన్నది, ఈజీగా వెళ్తాడు. సో ఇంట్లో అభివృద్ధి ఏమైనా అవుతుందా ఇక్కడ? అభివృద్ధి అంటే కొన్ని రోడ్లు మంచిగా లేకపోతే రోడ్లు వేసారు. ఇప్పుడు కూడా ఒక రోడ్ వేస్తున్నారు అక్కడ బడ గణేష్ కానీ మాంకాల గుడి కానీ రైల్వే గేట్ వరకు కొత్తది మళ్ళీ వేస్తున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అన్నారు 6 గ్యారెంటీలు, ఏంటి ఏమైనా 6 గ్యారెంటీల నాకైతే ఒక్కటి రాలే, గ్యాస్ రాలేదు, ఏం రాలేదు. ఇక్కడ ఇస్తారు, మాకు ఇంటికే రాలే. వాడు వచ్చి 1050 తీసుకుపోతాడు, 1050 తీసుకుంటాడు. ఒక సన్న రేషన్ బియ్యం తీసుకుంటాను అంతే, అది మాత్రం వాస్తవం. రెండవది ఏంటంటే మాకు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసాం కానీ మాకు ఇంతవరకు రెస్పాన్సే లేదు. కలెక్టర్ ఆఫీస్ పోదాం అనుకుంటాను ఇలా మా డేవిడ్ తీసుకొని అట్లా. సో మరి ఇప్పుడు 500 గ్యాస్ సంగతి అయితే రావట్లేదు, ఫ్రీ కరెంట్ సంగతి ఏంది? ఫ్రీ కరెంట్ సంగతి అంటే అది పోయి అప్లై చేసుకోవాలి. అలా ఏ డీఎల్తో 5 రోజులు వేసుకోవడానికి అవుతుంది. వాడు ఇంటికి వస్తాను పోతాను రెండుకుంటాడు, వచ్చిపోతాడు. మొన్న 1050 బిల్ కట్టినా, కరెంటు ఫ్రీ అన్నారు. ఎక్కడ వచ్చింది? ఓట్లు మేము వేయలేదా? కాంగ్రెస్కి వేయలేదా? మరి 4000 పెన్షన్ ఎక్కడ వస్తుంది? 2000 వస్తా అంటే అది రాలేదు, అది చేయలే. ఏమంటారు? ఆగమోగం అంటే కొద్దిగా గవర్నమెంట్ ఇప్పుడే ఫామ్ అవుతాం కదా, కొద్దిగా వెయిట్ అండ్ సీ.